హాయ్ హలో ఈరోజు వచ్చేసేసి హల్వా చూపిస్తున్నానండి. ఈ హల్వా వచ్చేసేసి బొంబాయి రవ్వ అండ్ గోధుమ రవ్వతో చేసిన హల్వా. నేను ఫస్ట్ బాండి పెట్టుకుని దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుని డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి, డ్రై ఫ్రూట్స్ వచ్చేసేసి బాదం, జీడిపప్పు, కిస్మిస్ ఈ మూడు నా దగ్గర ఉన్నాయి. అవి ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకుని ఒక దాంట్లో తీసుకుని అదే బాండీలో గోధుమ రవ్వ, బొంబాయి రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను, రెండు కలిపి. అది బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి చూడండి, మంచి అరోమా వచ్చేటట్లు ఫ్రై చేసుకుని పచ్చివాసన పోయేటట్లు చూసుకోవాలి. దాంట్లోనే వచ్చేసేసి ఇలాచీ కూడా వేయాలండి. ఇలాచీ నేనైతే 2 ఇలాచీ బాగా మెత్తగా చేసి వేసాను. ఇలాచీ చూడండి, ఇలాచీ కూడా వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత దాంట్లో ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు నీళ్లు పోయాలి. నీళ్లు పోసి బాగా ఉడికిన తర్వాత దాంట్లో వచ్చేసి బెల్లం వేసాను. మనకి స్వీట్ కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు కదా. దానిని బట్టి స్వీట్ అనేది మనం అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు అండి. బెల్లంతో చేసుకోవచ్చు, షుగర్తో చేసుకోవచ్చు. చూడండి, మొత్తం దగ్గరికి అయిపోయిన తర్వాత ఒక బౌల్లో తీసుకుని మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకుంటే చూడండి ఎంత బాగుందో. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధూమపానం, మద్యపానం ప్రేమించడం ఆరోగ్యానికి హానికరం. హ్యాపీ రియలైజేషన్ అన్నమాట. యు గాట్ మీ. చదవండి, చదివితే అర్థమవుతుంది. మీరు కూడా చాలా రిలేట్ అవుతారు.